మహిమపరచుకున్న ప్రేమైన వారులారా, అందరు కలిసి మరి మాతో కూడా పాడుతూ ప్రభుని స్తుతించండి. క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము అని పాడి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము, క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము, నిత్య జీవమునకు మార్గము, నిత్య జీవమునకు మార్గము, క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము, క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము. పాప శాపముల నుండి విడిపించునది, మరణ భయములను తొలగించునది. పాప శాపముల నుండి విడిపించునది, మరణ భయములను తొలగించునది. నిత్య జీవమిచ్చి నిన్ను రక్షించునది, నిత్య జీవమిచ్చి నిన్ను రక్షించునది. ఒక్కటే ఒకటి మార్గము, ఒక్కటే ఒకటి సత్యము, ఒక్కటే ఒకటి జీవము. ఆ మార్గము సత్యము జీవము యేసు క్రీస్తే. ఆ మార్గము సత్యము జీవము యేసు క్రీస్తే. క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము, క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము. శాంతి కొరకు నీవు ఎలా తిరుగుచుందువు, నీ ధన బలములను వృధా పరతువు. శాంతి కొరకు నీవు ఎలా తిరుగుచుందువు, నీ ధన బలములను వృధా పరతువు. పొందలేవు శాంతిని ఎచ్చటైనను, పొందలేవు శాంతిని ఎచ్చటైనను. ఒక్కటే ఒకటి మార్గము, ఒక్కటే ఒకటి సత్యము, ఒక్కటే ఒకటి మార్గము. ఆ మార్గము సత్యము జీవము యేసు క్రీస్తే. ఆ మార్గము సత్యము జీవము యేసు క్రీస్తే. క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము. కలువరి ప్రేమను ఎలా కానకుంటి, కన్నులుండి అంధుడవై ఎలా ఉంటివి. కలువరి ప్రేమను ఎలా కానకుంటివి, కన్నులుండి అంధుడవై ఎలా ఉంటివి. కళ్ళు తెరచి చూడు ఆ కరుణామయుని, కళ్ళు తెరచి చూడు ఆ కరుణామయుని. ఒక్కటే ఒకటి మార్గము, ఒక్కటే ఒకటి సత్యము, ఒక్కటే ఒకటి జీవము. ఆ మార్గము సత్యము జీవము యేసు క్రీస్తే. ఆ మార్గము సత్యము జీవము యేసు క్రీస్తే. క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము. ప్రేమ కలిగి నీవు ఇలా వర్ధిల్లుటకు, సంతృప్తి కలిగి నీవు జీవించుటకు. అందరూ పడదాం. ప్రేమ కలిగి నీవు ఇలా వర్ధిల్లుటకు, సంతృప్తి కలిగి నీవు జీవించుటకు, మానవతా విలువలను గ్రహి
సత్యము, ఒక్కటే ఒకటి జీవము, ఆ మార్గము సత్యము జీవము యేసుక్రీస్తే, ఆ మార్గము సత్యము జీవము యేసుక్రీస్తే. క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము, క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము. త్వరలో రానయ్యున్న యేసు ప్రభువును ఎదుర్కొనుటకు నీవు సిద్ధపడితివా? త్వరలో రానయ్యున్న యేసు ప్రభువును ఎదుర్కొనుటకు నీవు సిద్ధపడితివా? రక్షించబడి నీవు సిద్ధపడుటకు, రక్షించబడి నీవు సిద్ధపడుటకు ఒక్కటే ఒకటి మార్గము, ఒక్కటే ఒకటి సత్యము, ఒక్కటే ఒకటి జీవము, ఆ మార్గము సత్యము జీవము యేసుక్రీస్తే, ఆ మార్గము సత్యము జీవము యేసుక్రీస్తే. క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము, క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము. పాప శాపముల నుండి విడిపించునది, మరణ భయములను తొలగించునది, నిత్య జీవమిచ్చి నిన్ను రక్షించునది. ఒక్కటే ఒకటి మార్గము, ఒక్కటే ఒకటి సత్యము, ఒక్కటే ఒకటి జీవము, ఆ మార్గము సత్యము జీవము యేసుక్రీస్తే, ఆ మార్గము సత్యము జీవము యేసుక్రీస్తే. క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము, క్రైస్తవ్యము మతము కాదుగా, క్రైస్తవ్యము మార్గము. నిత్య జీవమునకు మార్గము, నిత్య జీవమునకు మార్గము. సౌలు ఇశ్రాయేలీయుల కంటే అందరికంటే ఎత్తరివాడు, అందుకే రాజును చేశాడు. మరి ఆ బట్టలో బాలుడైన దావీదుకేస్తే ఏమైనాయి? మునిగిపోయాడు. అప్పుడు ఆయన అంటాడు, రాజా ఇవి నాకు వాడుకలేవు, తీసే అని అంటాడు. ఎట్టెళ్తావురా బాబు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, నేను దేవునిని ఆశ్రయించాను, దేవుడు నాకు జయమిస్తాడు. అది ఆయన ధైర్యం. అందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఆ దావీదే అంటున్నాడు, ఆయన తీసుకెళ్ళిన చిన్న చిన్న ఒడిశల్లో ఉన్న చిన్న చిన్న రాళ్లను, నున్నటి ఏటిలోనికి వెళ్ళి నున్నటి రాళ్ళని ఏరుకొచ్చాడు. ఎన్ని ఏరుకొచ్చాడు? 5 ఏరుకొచ్చాడు. కానీ ప్రయోగించినవన్నీ ఒకటే. ఎంత కృపండి, ఎంత శ్రేష్టమైన జయం అనొచ్చు. అంతేకాదు, చిన్న రాయి పెట్టి గొలియాతును వేస్తే గొలియాతు బోర్ల పడ్డాడు. ఈయన వెళ్ళి ఆయన వరలో నుండే తీసి కత్తిని ఆయన మెడ మీద వేశాడు. అంతే, మెడ తలకాయ నరికి చేత్తో పట్టుకొస్తున్నాడు. అప్పుడు అక్కడున్న స్త్రీలందరూ అన్నారట, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని స్తుతులు పాడారు, ఘనపరిచారు. అందును బట్టి సౌలు నాట నుండి
దావీదు మీద విషపు చూపు చూడటం ప్రారంభించాడు. ఇక ఎక్కడ దొరికితే అక్కడ చంపుతాం. ఎవరైనా అనుకుంటారండి అసలు మామ చంపుతాడని కూతుర్నిచ్చిన తర్వాత ఎవరిని చంపుతారండి? ఎవరిని చంపుతారా? ఎవరు చంపరు. ఒకవేళ వాడు ఎంత చెడిపోయినోడైనా సరే కూతురు పసుపు తాడు పోతదేమో తెగిపోతదేమోనని ఎంతసేపు కాపాడడానికే చూస్తారు. కానీ దావీదును మాత్రం సౌలు చంపడానికే చూశాడు. అయితే దావీదు వేడుకున్న ఈ ప్రార్థన, దావీదు కీర్తన దాంట్లో అంటాడు, ఇదిగో 2వ వచనం మనం అందరం కలిసి చదువుకుందామా? నాకు నీ చెవి, అందరం చదువుకుందాం. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారముగా ఇల్లుగాను ఉండును. ఎట్లా అండి? దావీదును కాపాడడానికి దేవుడు ఎలా ఉన్నాడో ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉన్నాడట. ఏమండి, మీకు ఎవరికైనా ఇల్లు లేదని బాధగా ఉందా? సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారా? అయితే బాధపడకండి. ఒకవేళ మనం కట్టుకున్న ఇంట్లో దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, దేవుని యందు నిశ్చయముగా శ్రద్ధ నిలపకపోతే మనం ఎంత క్షేమముగా ఉంటామో నాకు తెలియదు. కానీ దేవుడు గనుక ప్రాకారము గల ఇల్లుగా మనకుంటే, ఆయనే శైలముగా ఉంటే ఆయన కాపాడుతానని వాగ్దానం చేశాడు. అంతేకాదు ఆ కీర్తనలో అంటాడు, యెహోవా భక్తులను విశ్వాసులను కాపాడుతాడు. మనం ఎంత భయభక్తులు కలిగి ఉంటే, ఎంతగా ఆయన యందు శ్రద్ధ నిలిపితే, ఎంతగా స్తుతిస్తే ఆయన కాపాడుతానని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అందును బట్టి దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆయన అంటాడు, అయ్యా నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, ఎంతో గొప్పది. చిన్నది కాదు, అవి మన ఊహకందం, మన నోటికి సరిపోవు. ఆయన అంటున్నాడు, అయ్యా నీవు ఉంచిన మేలు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవిస్తారు చూసారా, నిన్ను ఆరాధిస్తారు చూసారా, వారి కోసము నీవు ఉంచిన మేలు ఎంతో. మన పట్ల కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేశాడుగా, కాపాడాడుగా. ఇండ్లు లేని వారికి ఇండ్లు అనుగ్రహించాడుగా, ఇస్తానన్నాడుగా. అంతేకాదు ప్రాకారము గల ఇల్లుగా నేనుంటానన్నాడుగా. అందును బట్టి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ వారమంతా దేవుడు హల్లెలూయా, హోసన్నా, అందరూ కూడా 2 చేతులకి పైకెత్తి హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా పాట హల్లెలూయా స్తుతి అర్పించెదన్, హల్లెలూయా పాట పాడెదన్, హల్లెలూయా స్తుతి అర్పించెదన్. నీవే నా స్తుతి పాత్రుడా, నీవే నా ఆరాధ్య దైవమా, నీవే నా స్తుతి పాత్రుడా,
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా పాట పాడెదన్ హల్లెలూయా స్తుతి అర్పించెదన్ హల్లెలూయా పాట పాడెదన్ హల్లెలూయా స్తుతి అర్పించెదన్ నీ నామమునే ఘనపరచెదన్ మహిమా ప్రభావము చెల్లించెదన్ నీ నామమునే ఘనపరచెదన్ మహిమా ప్రభావము చెల్లించెదన్ స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా నా జీవితం నీకంకితం నా జీవితం నీకంకితం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా స్తుతి అర్పించెదన్ పాడదామా హల్లెలూయా మన దేవుడు పూజ్యార్హుడు స్తోత్రార్హుడు గణపరచదగిన అర్హుడు పూజార్హుడవు స్తోత్రార్హుడవు వేణోళ్ళతో నిన్ను స్తుతించిన పూజార్హుడవు స్తోత్రార్హుడవు వేణోళ్ళతో నిన్ను స్తుతించిన రుణము తీరది నా యేసయ్యా రుణము తీరది నా యేసయ్యా ఆరాధన పాడదామా చేతులు పైకెత్తుదామా అందరము చేతులు పైకెత్తి చెప్దామా పూజార్హుడైన దేవునికి నిత్యుడైన దేవునికి స్తుతులు ఆరాధన 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 మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆత్మలో పరవశిస్తూ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన చెల్లిద్దాం ఆయనకి ఆరాధన చెల్లిద్దాం ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన చేతులు పైకెత్తుదాం అందరం ఈ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరై 2020
5వ సంవత్సరం 7వ నెల 27వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకై కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు, అలాగే నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ ప్రభు పేరట వందనాలు. బాగున్నారా? ఏది బాగున్నవారు అందరూ ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనందరినీ బాగుగా ఉంచారు. దాని కొరకైనటువంటి కృతజ్ఞతతో ప్రభుని స్తుతిస్తూ ఆరాధించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇప్పుడు సమయం 11:15 వస్తూ ఉంది. మన ఆరాధన సమయం మీ అందరికీ గుర్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. మరి మన సమయాన్ని మనం తప్పక పాటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి మీరంతా ఇంటి దగ్గర 9:30 గంటలకే బయలుదేరాలి. కనీసం 9:45 మందిరంలో ఉండాలి. 10 గంటలకల్లా అందరూ వచ్చేస్తే తిరిగి ప్రియులరా మన సమయం ప్రకారం మరి 12:30 కల్లా ముగించుకోవడానికి బాగుంటుంది. కానీ మీలో కొంతమంది కాస్త మరీ రాను ఆలస్యం అవుతూ ఉన్నారు. అంచేత ముగింపు ఏమో 12:30 దాటిపోయి 1 గంట కూడా అయిపోవాల్సిన పరిస్థితి ఉంది. అంచేత దయచేసి మన ఆరాధన సమయాన్ని గమనించి కొంచెం సమయానికి మనం చేరడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన పిల్లల్ని మనం సమయానికి స్కూల్కి పంపుతాం, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు సమయానికి వెళ్తాం, ట్రైన్ ఎక్కాలంటే సమయానికి వెళతాం, బస్సు ఎక్కాలంటే సమయానికి వెళతాం, పిల్లరా అన్నిటికీ సమయానికి వెళ్తాం. కానీ ఎందుకో మందిరానికి మాత్రం ఆలస్యంగా వస్తూ ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. మార్చుకోగలిగితే మనకు మేలు కలగడానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఈ విషయాన్ని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో నుండి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఒక సువార్త సందేశంతో ప్రియమైన వారురా మీ ముందుకు రావాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మీ ముందు నిలవబడటం జరిగింది. ఏమిటి ఆ విషయం అని చెప్పేస్తున్నానంటే, మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నటువంటి అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండే ప్రియమైన వారురా 2వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనాన్ని మరి మనం ధ్యానం చేస్తూ 2025 సంవత్సరాల క్రితం పేతురు గారు చేసినటువంటి బోధ ప్రసంగం ఏదైతే ఉందో, ఆయన ఎంపిక చేసుకునేటువంటి అంశాలు ఏవైతే ఉంటూ ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ మన విశ్వాస జీవితానికి, వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ ప్రియులరా ప్రభు రాకడ కొరకు ఆయుత్తపరచబడడానికి మనం ప్రయాసపడుతూ ఉన్నాం. కొంతమందికి ప్రయాసగా ఉంది, కొంతమందికి ఆషామాషిగా ఉంది, కొంతమంది ఈ విషయంలో నాలో ఇంకా లోటు, పొరపాటు, బలహీనత ఉంది, నేను ఇంకా ఆ స్థాయికి రాలేదు అనేటటువంటి పశ్చాత్తాపం ఉంది. కొంతమందికి ఓ సేవ్ సింతేనా అన్నట్టుగా ప్రియమైన వారురా అదొకలాంటి రకంగా ఉంది. ఏది ఏమైతేనే దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది, దేవుని యొక్క వాక్యము బలమైనది, దేవుని యొక్క వాక్యము ప్రభావము కలిగినటువంటిది. ఆ వాక్యమే మనందరి ఆత్మీయ జీవితానికి ఆహారమై ఉన్నటువంటిది. అట్టి జీవాహారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో వింటూ తద్వారా కలిగే నిత్యత్వాన్ని మనం అందరం కూడా కైవసము చేసుకొందుముగాక. ఆ కృపలో ఈనాటి సందేశం ద్వారా మనందరినీ బలపరచునుగాక. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము చదువుకుందాం. దానిలోని 28వ వచనాన్ని సమయంలో చదివి సహాయం చేస్తారు ఎవరైనా? నాకు జీవ మార్గములు తెలిపితివి, జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి లేఖనముల ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియులరా, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పేతురు గారి సందేశంలో తాను ఎంపిక చేసుకున్నటువంటి వృత్తాంతం, పాత నిబంధన, అందులోని మరి అద్భుతమైనటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదు పలికిన మాటలను, దావీదు కలిగి ఉన్నటువంటి నిరీక్షణను, దావీదు కలిగి ఉన్నటువంటి దేవునిపై మరి అభిమానం అంటారో, లేకపోతే అభిప్రాయం అంటారో, ప్రేమ అంటారో, అనురాగం అంటారో, లేకపోతే ఆరాధన భావన అంటారో, కానీ ప్రేమైన వారురా దావీదు పలికినటువంటి మాటలు 25వ వచనం దగ్గర నుంచి ఒక్కొక్కటి మాట్లాడుతూ పేతురు గారు ఆ రోజున ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఇవ్వబడినటువంటి ఆ యొక్క సందేశంలో నుండి ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనం అదేంటయ్యా అని చెప్పేస్తున్నారంటే, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఒక
ఒకటి జరిగిపోయిన కార్యం, రెండవది జరగబోయే కార్యం. జరిగిపోయిన కార్యం ఏంటయ్యా అని చెప్పేస్తానంటే, నీవు నాకు జీవ మార్గములను చూపితివి. ఏ మార్గాలు? జీవ మార్గములను చూపితివి. చూపిన ఆ జీవ మార్గములో గనుక నేను ఉండగలిగితే, చూపిన ఈ జీవ మార్గములో గనుక నేను నడవగలిగితే, తద్వారా నేను నీ దర్శన భాగ్యమును పొందుకొని తద్వారా కలిగే ఒక అద్భుతమైనటువంటి ఉల్లాసము, ఆహ్లాదము, ఆనందము, సంతోషదాయకమైనటువంటి ఒక మంచి స్థితి నీవు నాకు అనుగ్రహిస్తావు అని దావీదు గారు పలికిన ఆ మాట ఏదైతే ఉందో దానిని ఆధారం చేసుకొని ఆ సమయానికి పేతురు గారి ఎదుట ఉన్నటువంటి ప్రజలకు, ప్రియమైన వారలారా, వారికి కూడా జీవ మార్గమును తెలియజేస్తున్నట్లుగా, బోధిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మనమందరం ఏ మార్గంలో ఉన్నాం? ఉన్నారా? చూపించాడా దేవుడు మీకు జీవ మార్గాన్ని? బయలుపరచబడినటువంటి జీవ మార్గాన్ని మీరు ఎరిగి ఉన్నారా? ఎరిగినటువంటి వారై ఉన్న మీరు, మార్గములోనికి వచ్చినటువంటి మీరు ఆ మార్గములో కొనసాగుతూ ఉన్నారా? లేకపోతే మార్గం మధ్యలో కాస్త సతికిల పడిపోయి అక్కడతో స్టాప్ అన్నట్టుగా ఆగిపోయారా? రోడ్డు ఎక్కామంటే ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. రోడ్డు ఎక్కామంటే ఏం చేయాలండి? ప్రయాణం చేయాలి. అంతేగాని ఇంటిలో నుంచి ఊరకనే అలా బయటకు వచ్చినట్టుగా వచ్చి రోడ్డు మీద అలా నిలబడిపోయి దిక్కులు చూస్తా కూర్చున్నాం అనుకోండి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మనల్ని ఏమనుకుంటారు? అందుచేత రోడ్డు ఎక్కిన తర్వాత, మార్గంలోనికి వచ్చిన తర్వాత, నడుచుకుంటూ వెళ్ళడానికి వచ్చావో, సైకిల్ మీద వెళ్ళడానికి వచ్చావో, 2 చక్రాల వాహనం మీదకి వచ్చావో, లేకపోతే 4 చక్రాల వాహనాన్ని తీసావో ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఏ వాహనాన్ని తీసి ఏ విధంగా నువ్వు ఆ మార్గం గుండగా వెళ్ళాలని మార్గం మీదకి వచ్చావో, వచ్చిన నీవు ఆ మార్గముల్లో, ప్రియమైన వారలారా, చెప్పండి, ప్రయాణం చేసేవారై ఉండాలి, సాగిపోయేవారై ఉండాలి. కాదని నువ్వు అక్కడ ఆగిపోయావు అనుకో, నీ వెనకొచ్చే వారికి నువ్వు ఒక పెద్ద అడ్డుబండ, నీ వెనకొచ్చే వారికి నీ ఒక పెద్ద ఆటంకం. ఎందుకంటే నిన్ను చూసి ఎవరికి ముందుకు పోబుద్ధి కాదు, పోవడానికి అవకాశం లేదు. ఎందుకు? అక్కడ నువ్వు అడ్డుగా ఉన్నావు గనక. అట్టి అడ్డుబండులని తొలగిపోవును గాక, మార్గములోనికి వచ్చిన వారందరూ సాగిపోవుదురు గాక. అర్థమవుతుందా మీకేమైనా? కాబట్టి దేవుడు మనకు బయలుపరిచాడు ఒక మార్గాన్ని. ఏ మార్గం అయ్యా అని చెప్పేస్తానంటే, ఇది జీవ మార్గం. ఏ మార్గం చెప్పండి? జీవ మార్గం. కీర్తనాకారుడు అంటాడు ఒక మంచి మాట. 16వ కీర్తన ఒకసారి 11వ వచనం చదువుతారా? 16వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. తెలియజేసినటువంటి ఆ యొక్క జీవ మార్గములోనికి కనుక నేను రాగలిగితే, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. జీవ మార్గమును దేవుడు బయలుపరిచినప్పుడు, ఆ మార్గములోనికి, ప్రియమైన వారలారా, నీవు నేను మనమందరం కూడా రాగలిగితే, వచ్చినటువంటి వారికి ఏం కలుగుతుందంట? సంపూర్ణమైన సంతోషం. ఎందుకు అని చెప్పేస్తానంటే, ఆయన మార్గము గుండా పయనించేటటువంటి వారు గమ్యము చేరితే అక్కడ ఆయన అద్భుతమైనటువంటి దర్శన భాగ్యం, ఆయనతో సహవాసం, ఆయనతో ఒక ఉన్నతమైనటువంటి అనుబంధం క్రీస్తును, ప్రియమైన వారలారా, అది ఏర్పరచబడుతుంది. అది ఏర్పరచబడిన దానిని బట్టి దాని వలన కలిగే ఆ సంతోషం, ఆ ఆహ్లాదం వర్ణనాతీతం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ పూట మనమందరం ఏ మార్గములో ఉండాలి? ఏ మార్గములోనికి రావాలి? అంతే. ఇర్మియా గ్రంథకర్త ఒక మాట అంటాడు. త్వరగా మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయము, ప్రియమైన వారలారా, ఒకసారి 8వ వచనం మనం చూసినట్లయితే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని చదువునా? ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం. ఈ ప్రజలతో నీ విట్లనము యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును. అబ్బో, ఇంకొకటి కూడా ఉందండోయ్. ఒకటి జీవ మార్గమును, మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏం పెడతాడంట ఆయన? ఏం పెడతాడంటే ఇక్కడ ఆయన జీవ మార్గమును,
మరణ మార్గమును నీ ఎదుట పెడుతూ ఉన్నాను. మనిషిగా పుట్టిన ప్రతి వారి ఎదుట భగవంతుడు పెట్టినటువంటి మార్గాలు రెండు. అది ఒకటి జీవమునకు నడిపించే మార్గం, రెండవది మరణానికి నడిపించే మార్గం. ఇంకా మీకు ఇలాగూ చెబుతాను, భగవంతుడు మన ముందు పెట్టినటువంటి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి భగవంతుని దగ్గరకు నడిపించే మార్గము, రెండవది పాతాళానికి తీసుకుని వెళ్ళేటటువంటి మార్గము. భగవంతుడు రెండు మార్గాలని ముందు పెట్టాడు. రెండు విషయాలు ఎప్పుడు మనిషి ముందుంటాయి. మంచిని ఎదుట ఉంటుంది, చెడుని ఎదుట ఉంటుంది. ఏది ఎంపిక చేసుకుంటావు? ఆశీర్వాదం ఎదుట ఉంటుంది, శాపముని ఎదుట ఉంటుంది. ఏది ఎంపిక చేసుకుంటావు? మేలుని ఎదుట ఉంటుంది, కీడుని ఎదుట ఉంటుంది. ఏది ఎంపిక చేసుకుంటావు? ఆరోగ్యదాయకమైన ఆహారం ఎదుట ఉంది, ఆరోగ్యాన్ని హరించే ఆహారం ఎదుట ఉంది. ఏది ఎంపిక చేసుకుంటావు? ఆరోగ్యదాయకమైన పానీయాలను ఎదుట ఉన్నాయి, నీ ఆరోగ్యాన్ని హరించి వేసే పానీయాలు కూడా నీ ఎదుట ఉన్నాయి. దేనిని ఎంపిక చేసుకుంటావు? చాయిస్ ఈజ్ నీదే. అవకాశం భగవంతుడు నీకే ఇస్తూ ఉన్నాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశానికి అనుగుణ్యంగా మనం ఆలోచన చేసినప్పుడు, ఓ యిర్మీయా, నీ వెళ్ళి ఈ ప్రజలకు ఇలాగూ చెప్పు. ఏం చెప్పమంటావు ప్రభువా? ఇదిగో ప్రజలందరి ఎదుటనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట పెట్టాడు. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు మనం? చెప్పండి చెప్పండి చెప్పండి. అమ్మా, ఏ మార్గం కావాలి మీకు? జీవ మార్గం కావాలన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజమేనా? 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 ఏం కావాలి మీ అందరికీ? జీవ మార్గం కావాలి. దేవుడు మీ యందు ఉంచాడు. మీ యందు ఉంచిన దానిని బట్టి దానిని ఎంపిక చేసుకొని ఈ మార్గంలోనికి వచ్చారు. ఈ మార్గంలో అడుగు పెట్టారు. ఈ మార్గంలో నిలబడ్డారు. నిలవబడినటువంటి మీరు అక్కడే ఉంటారా? అక్కడి నుంచి ఏమైనా కాస్త ముందుకు జరుగుతారా? ప్రారంభంలో చెప్పాను కదా, రోడ్డు మీదకి వచ్చి అడ్డంగా నిలబడతానంటే కుదరదు. రోడ్డు మీదకి వచ్చి నేను అక్కడే ఆగిపోయి ఉంటానంటే కుదరదు. ఒకవేళ కొన్నిసార్లు కొన్ని వాహనాలు అప్పుడప్పుడు ఆగిపోతా ఉంటాయి. ఎందుకు ఆగిపోయింది ఈ వాహనం అని చెప్పేస్తానంటే దానిలో ఆయిల్ అయిపోయిందండి, ఇంధనం. లేకపోతే టైర్ పంచర్ అయ్యిందండి. లేకపోతే ఆ వాహనానికి ముందుకు వెళ్ళడానికి పనిచేయవలసిన ఇంజిన్ కాస్త రిపేర్ అయ్యిందండి. అందుచేత ఆ వాహనం ముందుకు సాగక అక్కడ సతికిలు పడింది. అది సతికిలు పడింది కదా అని చెప్పేస్తాను దాన్ని అట్టాగే పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, దాని వెనక వచ్చే వాహనాలు ఎన్నో ఉన్నాయి. ఆ వాహనాలని ముందుకు పోవాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పండి? మన కళ్ళ ముందు కనబడే సంగతులు ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఏమండి? అంతే అంతే. ఏదో కాస్త మన ఈ ప్రాంతాల్లో అయితే ఏమంటే కాస్త ఆచితూచి ఆలోచించి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అని కాస్త తీవ్రంగా ఏమంటే ఆలోచన జరిగిన తర్వాత ఏమండి సాక్ష్యాధారాలు ఏమైనా దొరికిన తర్వాత తీసి పక్కన పెడతారేమో. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో, కలకత్తా, బెంగళూరు లాంటి మహానగరాల్లో అయితే ప్రియమైన వారు ఏదైనా చిన్న సమస్య కలిగి లేక ప్రమాదం జరిగి వాహనం కనుక అక్కడ ఆగిందయ్యా అని చెప్పేసానంటే మరుక్షణమే దాన్ని తీసి అవతల పడేస్తారట. ఎవడు దాని గురించి పట్టించుకోడు. ఎవడు దాని గురించి పట్టించుకోడు. క్రీస్తునందు ప్రియమైన వారు, మరి ఆధ్యాత్మిక జీవితంలో సాగవలసిన నీవు, ఆధ్యాత్మిక జీవితంలో పయనించవలసిన నీవు, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు ఈ మార్గంలోనికి వచ్చిన నీవు నేను మనము అక్కడ ఆగిపోతే ప్రియమైన వారులరా, మరి మనల్ని ఏం చేయాలి ఆయన? మనల్ని ఏం చేయాలి ఆయన? ఏమండి? అక్కడే ఉండమ్మా, అక్కడే ఉండయ్యా, పర్వాలేదులే, నీ వెనకమాల ఉన్న వాళ్ళకు ఎంతమంది ఆటంకంగా ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి దేవుడు అలా ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ప్రియులారా గమనించండి, మార్గములోనికి వచ్చిన మనము ఆయనతో కూడా నడవవలసిన వారమై ఉన్నాం. ఆయనతో కూడా సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయనతో కూడా పయనించవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన భక్తులు ఇప్పుడు నడక కాదు, నడవడం కాదు, పరిగెత్తడం కాదు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమన్నారు తెలుసునా? ఏమండి? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఏమండి? హల్లెలూయా. నడక నడక ఈ నడక గురించి కూడా మనం ఆలోచన చేస్తే
ఒక్కొక్క నడక ఒక్కొక్కలాగా ఉండదు. చీమ నడక, చీమ ఎంతసేపు నడిస్తే 1 కిలోమీటర్ అయిద్దండి ఏమండి? లేక ఒక గాజుల పురుగు నడక ఎంతసేపు అయితే 1 కిలోమీటర్ అవుతుందండి? ఒక పసి పిల్లవాని నడక 4 కాళ్ళతో పాకేటప్పుడు వాడు ఎంతసేపటికైతే 1 కిలోమీటర్లు కలుగుతాడండి? కాస్త ఎదిగినటువంటి ఇటువంటి పిల్లల నడక, అదిగో ఆ పిల్ల నడక, ఆవిడి నడక, ఏమంటే ఎదిగిన మీ నడక, మగవాళ్ళైతే వాళ్ళ నడక, రోజు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి ఏమంటే రన్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నడక, లేక వాళ్ళ పరుగు. హల్లెలూయా! గమ్యం చేరడానికి ఎంత వేగవంతంగా ప్రియమైన వాళ్ళు ప్రయాసపడతారో, ప్రాక్టీస్ చేస్తారో, దానికి తగినట్టుగా వారి బాడీ ఫిట్నెస్ ఉంటుంది. అదే సమయంలో చేరవలసిన గమ్యం మరి నీ నడకెట్టా ఉంది? ఈ ఆధ్యాత్మిక జీవితంలో జీవ మార్గములకు వచ్చినటువంటి నీవు చీమలాగా నడుస్తున్నావా, తాబేలులాగా నడుస్తున్నావా ఏమండి? లేకపోతే ఇంకా ఏదన్నా ఆలోచన చేసుకోండి. అసలు నడుస్తున్నారా, అసలు ఆగిపోయారా? ఆగిపోయిన స్థితి ఏదైనా ఉంటే నీకు చేయాల్సిన రిపేర్ ఏంటి? నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నీకు పట్టిన జాడ్యం ఏంటి? నీకు పట్టిన జబ్బు ఏంటి? వచ్చిన రోగం ఏంటి? ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. అసలు ఉందా? అసలు ఆలోచన ఉందా? జీవ మార్గమును గురించిన ఆలోచన ఏమైనా ఉందంటారా? ఏమంటే సామెతల గ్రంథకర్త ఒక మాట అంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన వారులారా రండి, దేవుని యొక్క వాక్య భాగములో 5వ అధ్యాయము 6వ వాక్యం చూడనా? అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదు. దొరికింది అందరికి? చదవండి, అందరికీ ఒకసారి చదవండి. అది జీవ మార్గమును ఏ మాత్రమును విచారించదు. దానికి తెలియకుండానే దాని పాదములు అది తిరగకూడని చోట్ల అన్నిటికీ ఆ పాదాలు తిరుగుతాయి. కానీ జీవ మార్గమును గురించి విచారించి, జీవ మార్గమును గురించి తెలుసుకొని, జీవ మార్గములో ఏమండి దాని పాదాలను మోపి, జీవ మార్గములో ఆ పాదములతో ప్రియమైన వారులను నడవకపోతే, జీవ మార్గముల గురించి విచారించకపోతే, అంటే తెలుసుకోకపోతే, వినకపోతే ప్రియమైన వారులరా ఏంటి పరిస్థితి? ఉంది కదా అక్కడ చాలా స్పష్టంగా. జీవ మార్గముల గురించి ఏమాత్రమును అసలు ఆలోచన లేదా నీకు? ఏమంటే ఏదో నమ్మేమంటే నమ్మాం, వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నాం, ఏదో వింటున్నాం, 4 మాటలు అంటే వింటూ ఉన్నాం, మంచిదే. కానీ వింటున్నటువంటి మాటలను ఆధారం చేసుకొని ఎక్కడ ఉన్నాం మనం? ఏ మార్గంలోనికి వచ్చాం మనం? వచ్చిన మన నడకలాగున ఉంది, మన పయనం ఎలాగున ఉంది, అసలు కొనసాగింపు ఏమైనా ఉందా, లేకపోతే అక్కడ ఆగిపోయామా అని విచారించి ఆలోచన చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? విశ్వాసులే గాని, క్రైస్తవులే గాని ప్రియురా, జీవ మార్గముల గురించినటువంటి విచారము లేకపోతే, విచారణ అంటే ఆలోచన లేకపోతే, దానిని గుర్చిన ధ్యాస లేకపోతే, అవేమీ లేకోకుండా నేను జీవ మార్గంలో ఉన్నాను అని చెప్పిస్తున్నానంటే ఏంటి ప్రయోజనం? అందుచేత మన ధ్యాస, మన మనసు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించాలయ్యా అని చెప్పేస్తున్నానంటే, నేనే మార్గములో ఉన్నాను. భగవంతుడు నా ఎదుట పెట్టాడు 2 మార్గాలు, జీవ మార్గమును పెట్టాడు, మరణ మార్గమును పెట్టాడు. పెట్టినటువంటి ఈ మార్గమును గురించి నేను విచారించి తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైనటువంటి మార్గముల గురించి విచారించండి, మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో కూర్చోండి కాదు, అందులో నడుచుకోండి. పిల్లలు మనం అందరం మేలు కలగజేసే మార్గంలో ఉన్నాం, జీవ మార్గంలో ఉన్న మనం ఈ మార్గమును గురించినటువంటి చింత, ఈ మార్గమును గురించినటువంటి ధ్యాస, ఈ మార్గంలో ప్రయాణం చేయటం వలన మనం చేరబోయే గమ్యం ఏమిటి? ఆ గమ్యం మనం చేరాలంటే ఏం చేయాలి? హల్లెలూయా! క్రీస్తునందు ప్రియమైన వారు అర్థం చేసుకోనండి. మనమందరము కూడా చెప్పండి, ఏ మార్గంలో ఉన్నాము? జీవ మార్గములో మనము ఉన్నాం.
ఉన్న మార్గముని మనము దక్కించుకోవాలి. ఆ మార్గం దక్కిన తర్వాత ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ 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 చెప్పండి, చేరవలసినటువంటి గమ్యము మనము చేరాలి. దేవునికి స్తోత్రాలు. రండి నాతో కలిసి ఒకసారి ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 42వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యములను నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయును తెలియజేయునుగాక. హల్లెలూయా. ఏమని కోరుకుంటున్నారు భక్తులు? ఏమని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? మేము నడవవలసిన మార్గమును. చూడండి, మార్గంలోనికి రావడం మాత్రమే కాదు, మార్గములోనికి వచ్చిన మనము, ఆ మార్గములోనికి వచ్చిన మనము చేయవలసిన కార్యములు, కలిగి ఉండవలసిన విశ్వాసం, నేర్చుకోవలసిన దేవుని యొక్క వాక్యం, ఆరాధించవలసిన విధానం, క్రమపరచబడవలసినటువంటి క్రమాలు, ఇవన్నీ కూడా ప్రభువా నీవే మాకు తెలియచేయుము, మాకు బోధించుము, నేర్పించుము, దాని చొప్పున మేము కొనసాగడానికి మాకు కృప చూపుము అని ప్రియమైన వారురా దేవుని సన్నిధానంలో ప్రార్థించినటువంటి తీరు ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇట్లాంటి ప్రార్థనలు ఎప్పుడన్నా మనకు వస్తాయా? మన ప్రార్థనలలో ప్రియమైన వారు ఎక్కువ శాతం అవసరాలనే మనం చూస్తున్నాం తప్ప, అవసరాల కొరకే మనం ఆశిస్తూ ప్రభువుని వేడుకుంటూ వస్తున్నాం తప్ప, ప్రియమైన వారులరా ఇదిగో జీవ మార్గములో మనము ఉన్నాము, దీనిని మనము దక్కించుకోవాలి. ఈ మార్గము గుండగా కొనసాగి దేవుని యొక్క రాజ్యాన్ని కూడా మనము దక్కించుకోవాలి. అందుచేత ఈ మార్గము గురించి మాకు తెలియచేయి, ఈ మార్గమును గురించి మాకు బోధించు, మేము నడవవలసిన మార్గం మాకు చూపించు, మేము చేయవలసిన కార్యాలు మాకు నేర్పించు అని ప్రియమైన వారురా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో భక్తులు కోరుకున్నట్టుగా ఆ ప్రకారం వారు కొనసాగినట్టుగా దేవుని యొక్క లేఖనాలలో మనం ఇక్కడ చూడగలుగుతూ వస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం అక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 19వ అధ్యాయము ఒకసారి చదవండి. 9వ వచనం చూడనా. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తూరును అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగెను. అందుచేత ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యాన్ని విన్నారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ మార్గమును దూషించుచున్నందున అని రాయబడింది అక్కడ. ఏ మార్గం ఇది? జీవ మార్గం, జీవములోనికి నడిపించే మార్గం, నిత్య జీవమును ప్రియమైన వారుల కలగజేసే మార్గం. అట్టి మార్గమును గురించి మాట్లాడుతూ ఉంటే, బోధిస్తూ ఉంటే, ప్రసంగిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే కొందరేమో ఆసక్తి కలిగి వింటున్నారట, విన్న దానిని అంగీకరిస్తున్నారట, అంగీకరించిన దానిని బట్టి ఆ మార్గంలో పయనిస్తూ ఉన్నారట. కానీ కొంతమంది ఉన్నారట, వాళ్ళు ఏం చేశారంట? 9వ వచనంలో ఏం చేశారంటే, వాళ్ళు కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక. ఎందుకో? జీవ మార్గము అంటే హృదయాలను కఠినపరుచుకోవడం ఎందుకో? ఒప్పుకోకుండా దాని విషయమై తిరుగుబాటు ఎందుకో? ఇది ఆనాటి అపోస్తుల కాలంలో జరిగినటువంటి సంఘటన. ప్రస్తుత దినాలలో కూడా ప్రియమైన వారులరా జీవ మార్గముల గురించి బోధిస్తున్నప్పుడు, జీవ మార్గముల గురించి తెలియజేస్తున్నప్పుడు ఇప్పటికీ కూడా కఠినపరచబడిన హృదయాలు కలిగినటువంటి వారు, లోకంలో ఉన్న అన్యులు అంటే అది వేరే విషయం, కానీ
దురదృష్టకరం, సంఘములో ఉన్న విశ్వాసులలో కూడా కొంతమంది వారి హృదయాలను అలాగే కఠినపరుచుకుంటున్న వారు ఉన్నారు. మరి ఏం చేయాలి? ఏం చేశారు ఇక్కడ? ఏమని రాయబడింది అక్కడ? జాగ్రత్తగా మనం గమనిస్తే కొంతమంది అటువంటి వారు ఉన్నారట. ఉన్న వారిని విడిచి అనండి, విడిచి ఎవరిని? కఠినపరచబడిన వారై ఒప్పుకొనక ఈ మార్గమును దూషించుతూ ఉన్నందున అటువంటి వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తూరున్ను అను ఒక పాఠశాలలో ఆ మార్గమును గురించి తర్కించుచు, తెలుసుకుంటూ, విచారించుచు, దానిని ధ్యానించుచు ఆ మార్గములో వారు ప్రయాణం చేయడానికి ప్రియమైన వారు ప్రతి దినము వారు కలిసి సహవాసం చేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం ఆలకించుతున్న నా ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నీవెవరితో సహవాసం కలిగి ఉన్నావో, ఎవరితో కలిసి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావో, దేవుని మందిరంలో కూర్చుంటూ ఉన్నావో, అట్టి వారిని ఒక్కసారి గమనించు. చెప్పబడుతున్న, బోధింపబడుతున్న ఉపదేశం ఏదైతే ఉంటూ ఉందో, దేవుడిస్తున్నటువంటి సందేశం ఏదైతే ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని వింటున్న వారు విని దానిని బట్టి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నారా, లేకపోతే హృదయాన్ని మెత్తనిదిగా చేసుకుని పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తము నిమిత్తమై ప్రభువు పాదాలు పట్టుకుంటూ ఉన్నారా? ప్రభు పాదాలు పట్టుకునే వారైతే దేవునికి స్తోత్రం. అలా కాక వింటున్న వాక్యాన్ని బట్టి వ్యసన పడుతూ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఒకవేళ వారు ఈ మార్గముల గురించి సరైనటువంటి అవగాహనలోనికి రాక పైగా దానిని దూషిస్తూ మాట్లాడేవారు ఎవరైనా ఉంటే అట్టి వారిని విడిచి ఏం చేయమంటున్నాడు? అక్కడ ఉంది, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము వారు ధ్యానించున్నట్లు, వారు విచారించున్నట్లు, వారు దాని విషయమై ప్రియులరా మరి ఎక్కువగా తెలుసుకోగలుగునట్లు ప్రతి దినము ఒక చోట కూడుకున్న ఒక అనుభవాన్ని ఇక్కడ లేఖనాలలో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ అనుభవాలు ఈ రోజున క్రైస్తవ్యానికి ఉన్నాయంటారా? సరే, క్రైస్తవ్యం అంటే ప్రపంచం, లోకం అంత పక్కన పెడదాం, మనకున్నాయంటారా? ఈ మార్గము విషయమై మన హృదయాలు కఠినపరచబడుతున్నాయా, లేకపోతే ఈ మార్గము విషయమై విచారణ చేసి దాని గురించి మరింత ఎక్కువగా తెలుసుకొని మరింత ఎక్కువ ఉపదేశాన్ని పొంది మరింత ఎక్కువ గద్దెంపులకు ప్రియులరా మనము లోబడి పొందవలసిన సరైన మారు మనసు, కలిగి ఉండవలసిన రక్షణ, దానిని కొనసాగించడం కొరకైనటువంటి అత్యధికమైన ఆసక్తి, ఆ మార్గంలో నడవాలి అనేటటువంటి ఆ తపన ప్రియమైన వారురా ఏ కోశాన మనలో కనబడతా ఉంది? ఒకవేళ అట్టిది లేని కఠిన హృదయాలు ఎవరైనా ఉన్నట్లయితే ప్రియులరా అట్టి వారినట ఇదిగో విడిచిపెట్టి ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఒక బృందం అక్కడ తయారైన ఈ బృందం చెప్పండి, ఎప్పుడు కలుసుకుంటారు వాళ్ళు? అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయము 22వ వాక్యం. ఫెలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేసేను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. అతని పేరు చెప్పండి, ఫెలిక్స్. ఈ ఫెలిక్స్ గురించి రాయబడిన మాట ఏమిటయ్యా అని చెప్పేసానంటే, ఇతగాడు ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన వాడట. ఏంటండి? బాగుగా ఎరిగినవాడు. బాగా తెలుసు దీనికి. ఏం తెలుసు? జీవ మార్గమును గురించి, జీవ మార్గమును గురించి బాగా తెలుసు. మంచిదేగా? తెలుసుకోవడం మంచిదేగా? తెలుసుకోవడానికి గల కారణం ఏమిటి? మనం చూస్తే ప్రియమైన వారు ఎలా తెలుసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే 25వ వచనంలో ఒక మాట ఉంది. 25వ వచనంలో, అప్పుడు అతడు నీతిని గుర్చియు, ఆశా నిగ్రహం గుర్చియు, రాబోవు విమర్శను గుర్చియు
ప్రసంగించుతూ ఉండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయం అయినా నిన్ను పిలిపించునని చెప్పాను. ఏమండి, ఏం తెలుసంటే ఈయనకి జీవ మార్గమును గురించి బాగా తెలుసట. ఎలా తెలిసింది దీనికి, ఎందుకు తెలిసింది దీనికి అని చెప్పేస్తున్నానంటే, అక్కడ దైవజనుడు ప్రియమైన వారురా బోధిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. దేనిని గురించి? నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబోవు విమర్శన గురించి. అంటే ఒక వ్యక్తి జీవ మార్గములోనికి వచ్చిన తర్వాత, జీవ మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, జీవ మార్గము గుండుగా ప్రయాణం చేసి చేరవలసిన గమ్యం నిత్య జీవములోనికి ప్రవేశించినట్లు అతగాడు సిద్ధపడవలసిన విధానం ఒకటి ఉంది. అందుకొరకు ఇక్కడ ఏ అంశాలు పేర్కొన్నాడు అని చెప్పేస్తానంటే, ఒకటి నీతి. చెప్పండి, నీతి. ఎక్కడున్నవాడు? అమ్మ, నేను బోధ చేసేది మీకేనా? మీకా నాకా? వింటున్నారా అంతా? మీ పని మీరు చేసుకుంటున్నారా? జాగ్రత్త, చాలా జాగ్రత్త. అవసరమైతే ఒక రిఫరెన్స్ రాసుకుని పక్కన పెట్టండి, జాగ్రత్తగా వినండి. ఫెలిక్స్ ఈ మార్గముల గురించి బాగా ఎరిగిన వాడట. ఏం ఎరిగాడు అని చెప్పేస్తానంటే, ఈ మార్గములనికి వస్తే భక్తుడా నీవు నీతి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి. నీతి తప్పకూడదు. సమయంలో నీతి కలిగి ఉండాలి, నీతి తప్పకూడదు. ఏం చేయకూడదు? నీతి తప్పకూడదు. నీతికి అవినీతికి సాంగత్యము, సహవాసము, పొత్తు అస్సలు కుదరదు. అవినీతి పనులు చేస్తూ నేను జీవ మార్గంలోకి వచ్చాను అని చెప్పేస్తున్నానంటే, నీ ఎంత మోసగాడు మరొకడు లేడు. ఒకవేళ నువ్వు ఆడదానివైతే నీ ఎంత మోసగత్తి మరొకటి లేదు. ఏం చేస్తూ? అవినీతి చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమము చేస్తూ, మోసము చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, చేయకూడని పనికి మాలిన కార్యాలన్నిటిలో పాలు పంపులు పొందుతూ నేను జీవ మార్గంలో ఉన్నానా హో అంటే నీ సోదింటానికి ఇక్కడ ఎవడు లేడు. సీరియస్గా. మరి అట్టా జీవ మార్గంలో ఉన్నవాడు నీతిమంతుడై ఉండాలి. ఎలా వస్తుంది నీతి? మన క్రియల వలన మనము నీతిమంతులు కాగలుగుతామా? మన దాన ధర్మముల వలన నీతిమంతులు కాగలుగుతామా? మన పుణ్య కార్యముల వలన మనము నీతిమంతులు కాగలుగుతామా? మనం చేసే తీర్థ యాత్రల వలన మనము నీతిమంతులు కాగలుగుతామా అని చెప్పేస్తానంటే ఏ మాత్రం కూడా కాదు. వాక్యం సెలవిస్తా ఉంది, మనుషుల నీతి క్రియలట ఆయన దృష్టిలో, అంటే భగవంతుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. మురికి గుడ్డలతో సమానం. ఈ మురికి గుడ్డలు కలిగిన నీతిని నువ్వు పెద్ద నీతి అనుకొని, పెద్ద పుణ్యాత్ముడు అనుకొని, పెద్ద భక్తుడు అనుకొని, నేను ఈ కార్యం చేశాను కాబట్టి, ఇది చేశాను కాబట్టి, అది దర్శించాను కాబట్టి అబ్బో అని అనుకొని ప్రేమైన వారులరా నేను జీవ మార్గంలో ఉన్నాను అని అంటే నీకు నీవే మోసం చేసుకుంటున్నావు. ఫెలిక్స్ స్టోరీ ఇది. అంతేకాదు, మరొక అంశం అక్కడ ఉంది. ఏమండి అమ్మా? ఆశా నిగ్రహం అనండి. ఆశ మంచిదేనా? ఆశ చాలా మంచిది. మానవుడు ఆశాజీవి. ఆశించడంలో తప్పు లేదు. కానీ దురాశ ఉంది చూశారు? ఏ ఆశ? దురాశ ఉంది చూశారు? అది చాలా ప్రమాదకరం. అందుకోసం అని చెప్పేసి ఆశ కలిగి ఉండడం మంచిది, కానీ ఆశించే విషయంలో ప్రేమైన వారురా ప్రతి ఒక్కడు కూడా వ్యక్తిగతంగా సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అనండి. నిగ్రహం ఏంటండి? నిగ్రహం, ఆశా నిగ్రహం అంటే, ఆశా నిగ్రహం అంటే ఇది గనక మన ఆది తల్లి హవ్వమ్మ గనక కలిగి ఉండగలిగినట్లయితే ఈ రోజున అసలు మనకి తిప్పలేవు. ఏమంటారు? వాడు వచ్చాడు, ఆశ పెట్టాడు. ఎవడాడు? ఎవడాడు? చెప్పండమ్మా. అపవాది. వాడు వచ్చాడు, ఆశ పెట్టాడు. ఏమని ఆశ పెట్టాడు? మీరు సావనే చావరు, పైగా ఏమైపోతారు? ఆదాం గారేమో దేవుడైపోతాడు, నువ్వేమో దేవత అయిపోతావు. ఇప్పుడు అందరి కోరిక ఇదేగా. ఏమండి?
అసలు దేవుడిని పక్కన పెట్టారు, ఇప్పుడు మనుషులు దేవుళ్ళై కూర్చున్నారు. ప్రతి మతములో దేవుడిని పక్కన పెట్టారు, దేవుని స్థానాన్ని వీళ్ళు సొంతం చేసేసుకున్నారు. అపవాది పెట్టిన ఆశ అది. పాపం దేవుడు చెప్పాడు, వాటిని తినుదినమున నిశ్చయముగా మీరు, ఆ మాట మర్చిపోయారు. దేవుడు చెప్పిందేమో మర్చిపోయారు, దయ్యం చెప్పింది మాత్రం బాగా వంట పట్టించుకున్నారు. అందుచేత ఇప్పుడు ఆశా నిగ్రహాన్ని కోల్పోయి దేవుడు దేనిని తినొద్దన్నాడో దానినే చూస్తూ దానినే చూస్తూ దానినే చూస్తూ 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 ఉంటే అదంతా ఎట్లా ఉంది చెప్పండి? చూపునకు, తినుటకు, మంచి చెడ్డలా, తెలివినిచ్చుటకు, అప్పో ఏ వర్ణన ఉంటుంది అక్కడ అద్భుతంగా. ఆశా నిగ్రహం ప్రియమైన వర్ణ ప్రతి వ్యక్తికి ఇది అవసరం. ఏంటది? ఆశా నిగ్రహం. నిగ్రహం నిగ్రహం ఏది మనం ఆశిస్తున్నామో, ఆశించినది అది న్యాయమైనదా అన్యాయమైనదా? ఆశించేది మనకు సంబంధించిందా పరాయి వాళ్ళకు సంబంధించిందా? దేవుడు దైవ గ్రంథంలో ఏది ఆశించాలో ఏది ఆశించకూడదో చాలా సుస్పష్టంగా ప్రియమైన వారు ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో మనం చూస్తాం. అందుచేత జీవ మార్గములోనికి వచ్చిన వారికి ఏముండాలి? ఒకటి నీతి ఉండాలి, రెండవది ఆశా నిగ్రహం ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ ఆశా నిగ్రహాన్ని కోల్పోయి చూసిందల్లా కావాలి కావాలి కావాలి, రావాలి రావాలి రావాలి. ఎవరిలాగా? బైబిల్లో సొలొమోన్ లాగా. ఏమండి? నా కన్ను దేనిని చూసిందో, నా మనసు దేనిని ఆశించిందో దేనిని నేను వదలలేదు అంటాడు. దేనికి నేను అభ్యంతరం చెప్పలేదు. చెప్పాడా? చెప్పలా? ఎవరు? సొలొమోన్. అందుకే ప్రారంభంలో పరమ భక్తుడు ఏమండి సగం ఏమన్నా దాన్ని సగం జీవితం అయిపోయిన తర్వాత, సగం కాదులే 30 జీవితం అయిపోయేటప్పటికి పరమ ఏదో మీరు అనుకోండి. ఎందుకని? ప్రసంగి గ్రంథంలో అంటాడు, నా కన్ను ఆశించిందల్లా నేను అనుభవించా, నా మనసు కోరిందల్లా నేను తాకాను, నేను దేనికి ఆటంకం చెప్పలేదు. చెప్పమాకు ఎవరేం చేస్తామన్నా ఎవరికేం చెప్పమాకండి, వదిలేసేయండి. బాగుంటుందంటారా? ఆటంకం చెప్ప. ఏ విమర్శ? రాబోవు విమర్శ. అంటే రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభు ఎదుట నిలవబడగలిగినప్పుడు ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. చేసిన ప్రతి పనిని బట్టి, ప్రవర్తించిన ప్రతి విధానాన్ని బట్టి, జీవించిన జీవితం అంతటిని బట్టి ఆయన లెక్కడగబోతా ఉన్నాడు. దానిని గురించి కూడా పౌలు భక్తుడు బోధిస్తే, నేర్పిస్తే, తెలియజేస్తే ఈ విషయాలన్నీ విని 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 ఆయనకట కాస్త ఏం కలిగిందట? భయం కలిగిందట. భయం కలిగినప్పుడు మరి బ్రతుకు మార్చుకుంటే ఎంత బాగుండేది? బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడలేదు. బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడకపోగా అక్కడ అంటాడు, ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పి పౌలును పంపించి వేసేసాడు. ఆ తర్వాత పలుమార్లు పిలిపించుకున్నాడట. ఎందుకు పిలిపించుకున్నాడు అంటే 26వ వచనంలో ఉంది. ఆ విషయాన్ని మీరు తర్వాత మన ఛానల్లో అవసరమైతే కాస్త మీరు ఒక చిన్న టైపింగ్ చేయండి. పౌలును ఫెలిక్స్ పలుమార్లు ఎందుకు పిలిపించుకున్నాడు, ఆ కారణం మీద దాన్ని టైప్ చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ప్రియమైన వారురా ఫెలిక్స్ అక్కడి నుంచి రిటైర్డ్ అయిపోయి, లేకపోతే ఆ ట్రాన్స్ఫర్ మీద మరో చోటకి వెళ్ళిపోతాడు. మార్గము గురించి తెలుసుకున్నాడు కానీ మార్గములో లేకుండా పోయాడు. వచ్చిన గొడవ అది. ఏం చెప్పాను? మార్గము గురించి బాగా తెలుసుకున్నాడు కానీ చెప్పండి, మార్గములో లేకుండా పోయాడు. ఈ ఒక్క ముక్క చెప్పడం కోసం ఇది నా తిప్పలన్నీ. ఏం తెలుసుకున్నాడు? మార్గము గురించి బాగుగా తెలుసుకున్నాడు కానీ చెప్పండి ఎక్కడ లేడు? మార్గములో లేడు. మరి నువ్వెక్కడున్నావు? నీకు తెలుసు మార్గం, నువ్వు ఎరుగుదువు మార్గం, నీకు బోధింపబడుతుంది మార్గం, నీ ఎదుట దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు ఎప్పటికప్పుడు మార్గం. ఉన్నావా? మన మార్గంలో ఉన్నావా? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1-2 మాటలు మనం చదువుకుని ప్రియమైన వారులా మనం ఆరాధన ముగించుకోబోతూ ఉన్నాం. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు, ఎట్టకు ఆలస్యంగానే వచ్చారు కాబట్టి. రండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. 2:15 తిన్నని మార్గమును విడిచి
బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి. ఏంటి నీ సంగతి? నీ సంగతి ఏంటి? దేవుడు నీ ఎదుట ఒక తిన్నని మార్గాన్ని పెట్టాడు, జీవ మార్గాన్ని పెట్టాడు, పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళే మార్గాన్ని పెట్టాడు. దాని గురించి నువ్వు వింటున్నావు, దాని గురించి నువ్వు ధ్యానిస్తున్నావు, దాని గురించి నువ్వు నేర్చుకుంటున్నావు, విచారిస్తున్నావు. దాన్ని దక్కించుకోవడంలో నీ ప్రయత్నం ఏమిటి? ఆ ప్రయత్నంలో నీ ప్రయాసం ఏమిటి? ఆ ప్రయత్నంలో నీ పోరాటం ఏమిటి? నీ ఆరాటం ఏమిటి? ఇది గనక నీకుంటే, ఇది కనుక నువ్వు ఎరిగి ఉంటే, అది తిన్నని మార్గం అని నీకు అర్థమైతే ప్రియమైన వారురా, ఆ మార్గమును ఎట్టి పరిస్థితులలో ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. కానీ ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు ప్రియమైన వారురా, కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు. ఏంటంటే వీళ్ళు తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన తప్పు మార్గములోనికి తొలగిపోయారు. ఏంటయ్యా కారణం అంటే, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమిస్తున్నారు. ప్రియులారా, ఈ మార్గంలో ఉన్న నీవు, ఈ మార్గంలోనికి వచ్చిన నీవు, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండవలసిన నీవు నేను, ఆశా నిగ్రహం కలిగి బ్రతకవలసిన నీవు నేను, ఆశా నిగ్రహాన్ని కోల్పోయి ఈ మార్గం కనుక కాస్త విడిచిపెట్టి వేరొక మార్గంలోకి మనం వెళితే మనకు ఎన్నో బహుమానాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో ఆఫర్లు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలని, వాటిని హత్తుకోవాలని, వాటిని అనుభవించాలని, వాటిని పొందుకోవాలని తిన్నని మార్గమును విడిచిపెట్టినటువంటి బిలాము లాంటి క్రైస్తవులు ప్రియమైన వారురా ఈ కడవరి దినాలలో అత్యధికమైపోయారు. వీళ్ళంతా కూడా మార్గములో ఉన్నామని చెప్తున్నారు, కానీ వీళ్ళు మార్గమును విడిచిపెట్టినటువంటి గుంపు. ఈ గుంపులో నీవు నేను మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నపు వేళ ఈ లేఖనాల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనకు బుద్ధి చెబుతున్నాడు, బుద్ధి సంబంధమైన సందేశాన్ని మనకు వినిపిస్తున్నాడు. విశ్వసిస్తావా? అంగీకరిస్తావా? అనుసరిస్తావా? నీవు జీవ మార్గంలో ఉన్నట్టు. లేదు, కాదు, కూడదని నీ హృదయాన్ని, నీ మనస్సును కొందరు కఠినపరుచుకొనినట్లుగా ఇంత చెప్తున్నా కూడా ఇంకా హృదయాన్ని కఠినపరుచుకొని, మనసును కఠినపరుచుకొని కలిగి ఉండవలసిన ఈ గుణగణాలు కలిగి ఉండకోకుండా ఈ మార్గంలో ఉన్నాను అని మార్గమును గురించి కేవలం తెలుసుకొని 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 మార్గంలో నువ్వు లేకపోతే నరకానికే పోతావు, నరకానికే పోతావు. ఇప్పుడు ఇంతకీ గొడవ ఏంటి? బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమును తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గములో. ఫెల్లెక్స్ నడిచాడా? బిలాము నడిచాడా? మరి మనం ఏం చేద్దాం? అలాగని వాళ్ళకి తెలియదా మార్గం? అలాగని వాళ్ళకి తెలియదా భక్తి? అలాగని తెలియదా వాళ్ళకి వాక్యం? అలాగని దేవుడు వారి ఎదురు పెట్టలేదా ఈ సంగతులు అని చెప్పేస్తానంటే అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు నడవలా, నడవవలసినట్టుగా నడవలా. నడవకపోవడం చేత వాళ్ళ జీవితం ప్రియమైన వారుల అర్ధంతరంగా ఏమైపోయిందో మనకు తెలుసు. లేఖనాలు మనం పరిశీలన చేస్తూ వస్తుంటున్నప్పుడు అందుచేత కీర్తనకారుడైనటువంటి దావీదుని గురించి పేతురు భక్తుడు ప్రస్తావిస్తూ అంటూ ఉన్నాడు, జీవ మార్గములు నీవు నాకు తెలిపితివి, నీ స్వరూప లావణ్యము చేత దర్శనము చేత రేపు నేను ప్రహర్షించబోతూ ఉన్నాను అని చెప్పేసి ఒక గొప్ప నిరీక్షణను ప్రియమైన వారురా దావీదు వ్యక్తపరిచాడు. దానినే ఆనాటి పేతురు గారి ఎదుట ఉన్నటువంటి భక్తులందరికీ ప్రస్తావించి బోధించి నేర్పించాడు. ఆ బోధ విన్న వారిలో 3000 మంది ఉన్నవారందరి నుంచి వేరై ప్రత్యేకింపబడి వారు కూడా ప్రతిదినము అనుదినము దేవాలయములోను ఇంటింట ప్రార్థన యందు సహవాసమందు వచ్చే ఆదివారం రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండిరి. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు జీవ మార్గములో ఉన్నవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి మనం కూడా అట్టి వారి మాదిరిని అనుసరించి మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. చివరిగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము చదవండి. 19-20 వచనాలు మనం ఒక్కసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున అనగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము. ఏ మార్గం అంట ఇది? ఎవరు ఏర్పాటు చేసిన మార్గం అంట ఇది?
ఎవరు ప్రతిష్ఠించిన మార్గం అంటే ఇది? ఎవరి ద్వారా ఏర్పరచబడిందంటే ఇది? యేసు అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది. R&B వాళ్ళు రోడ్లు పోస్తారు, అది వేరే విషయం. కానీ వాక్యం ఇక్కడ మనం చదివాం, ప్రభు అయిన యేసు క్రీస్తు తన శరీరము అనే తెర ద్వారా ఆయన మన కొరకు ఈ మార్గమును సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ జీవ మార్గము మనకు ఊరకనే రాలా. ఈ జీవ మార్గము మన కొరకు ఏర్పరిచేసిన వాడు, సిద్ధపరిచిన వాడు, తయారు చేసిన వాడు, అందుకొరకు త్యాగం అయిపోయినటువంటి వాడు, అందుకొరకు బలైపోయినటువంటి వాడు, అందుకొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు, అందుకొరకు తన శరీరాన్ని అప్పగించేసినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఇలాగున ఈ మార్గాన్ని ఏర్పాటు చేయడంలో యేసు తప్ప ప్రయాసపడిన వారు ఇంకెవరు లేరు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు రాడు రాడు. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, అనగా జీవములోనికి ప్రవేశించాలంటే అందుకు మార్గం యేసు ఒక్కడే. యేసు ఒక్కడే. యేసు గాక మరి ఏ మార్గము గుండా ప్రియమైన వారరా పరలోకములోనికి ఒక వ్యక్తి ప్రవేశించుట అసంభవం. అసంభవం. ఆయన మార్గములోనూ ప్రవేశించి, ఆయన మార్గములోని ప్రయాణాన్ని కొనసాగించి నిత్యత్వము చేరి ఆయనతో కూడా యుగ యుగములు సంతోషమును, ఆనందమును, ఆహ్లాదమును ప్రేమిన వారరా పరలోకములో నిత్య జీవమును అనుభవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాల ద్వారా మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో ఆయన తప్పేముంది? అరే పరలోకం చేరడానికి యేసే మార్గం రా నాయన, ఈ యేసును నమ్మరా బాబు అని చెప్పేస్తున్నానంటే, మేమెందుకు నమ్మాలా అని చెప్పేసి రకరకాల దుమారాలు లేవనెత్తి క్రీస్తునందు ప్రియమైన వారు రచ్చరచ్చ చేస్తున్నారు జనాలు ఇవాళ. కానీ నీ హృదయ కాఠిన్యం నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా ప్రియ సహోదరుడా? నిత్య నరకానికి. నిత్య నరకానికి. అది తప్పించుకోవాలి అని అంటే ఇదిగో జీవ మార్గం. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరి కొరకు ఆయన సిద్ధం చేసి ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని గ్రహించి, అంగీకరించి, అర్థం చేసుకొని అనుసరించగలిగితే అట్టి వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? జీవ మార్గము గుండగా ప్రయాణం చేసి నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఆ ప్రవేశము మనకు సమృద్ధిగా కలగాలని యేసు తన శరీరం అనే తెర, తన శరీరమును నలగగొట్టుకోవడానికి, తన శరీరమును గాయపరుచుకోవడానికి, తన శరీరమును నాగటి తాళ్ల వలె దున్నబడడానికి యేసు అప్పగించి మన కొరకు ఈ పవిత్రమైన జీవ మార్గమును సిద్ధం చేశాడు. అట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా అందరూ ఒకసారి రెండు చేతుల పైకి స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. జూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అవును, మార్గం తప్పిన స్థితి ఉన్నవాడు పాడుకుంటున్నటువంటి పాట, దారి తప్పి తీవ్రమైనటువంటి స్థితికి దిగదారిపోయినటువంటి వ్యక్తి పాడుకుంటున్నటువంటి పాట, అయ్యా నేను మార్గం తప్పిన వాడనయ్యా, మార్గం చూపించి నన్ను చేర్చవలసిన గమ్యం చేర్చయ్యా. ఎందుకంటే నడిపిస్తారు. మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రములనైనా మరొక పునరుద్ధాన దినముని ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా.
దేవా మా అందరికీ నైనా నీవిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరొకసారి నైనా నీ శరీరమును తెర ద్వారా మాకు ఏర్పాటు చేసిన నీ మార్గాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీవెంతో శ్రమపడ్డావు నైనా, మా కొరకు నలిగిపోయావు, నల్ల నీరు సహితం కార్చావు నైనా. నీ శరీరముని దేహం అంతా నాగటి చాళ్ళవలే దున్నబడింది. మహోన్నతుడా నీకు వందనాలు. మా కొరకేనైనా ప్రభువా నీకు వందనాలు. అన్యాయములో నశించిపోతున్న మమ్ములను ప్రభువా, పాపములో నశించిపోతున్న మమ్ములను ప్రభువా నీవు నైనా రక్షించడానికి నీ శరీరమును అప్పగించిన మా దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు మా తండ్రి. నైనా ఆ మార్గాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. అందులో నడుచుకున్నామన్నావు, నీకు స్తోత్రాలు. ఆ జీవ మార్గములో నడుచుకుంటే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకుంటారని మీరు సెలవిచ్చారు నైనా. దేవా మా ప్రయాస, మా ఆలోచన, మా ఆశ అయితే ప్రభువా నాయన మీరు జీవ మార్గములు నడుస్తున్నామని నైనా నీ నిత్య జీవానికి వస్తామని ఆశ కలిగి ఉన్నాం. కానీ నైనా మా విధేయతల వలన నైనా మాకున్న ప్రభా చెడు అలవాట్ల వలన ఒకవేళ విడిచిపెట్టకూడని వాటిని ప్రభువా దేవా మేము విడిచిపెట్టే వాటిని మేము విడిచిపెట్టలేక నైనా దేవా మీకు నైనా ఆ మార్గములో నడవలేకపోతే దయతో మీరు క్షమించి ఇక నుంచి మేము ఏ మార్గములో ఉన్నామో అనేది గ్రహించుకోవడానికి మీరు సహాయం చేయనైనా. ఫెలిక్స్ నీ మార్గాన్ని గురించి తెలుసయ్యా, అయినా ద్రవ్యము కోసము మీ మార్గాన్ని వదిలిపెట్టాడయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకోండి. దేని విషయమై మీ మార్గాన్ని వదిలిపెడుతున్నామో దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీతిగా నడవాలి, నీతి కలిగి జీవించాలి, ఆ మార్గాన్ని వదిలిపెట్టాడయ్యా. దేవా నీకే వందనాలు, నీకు స్తోత్రాలు. అంతేకాదు ఆశా నిగ్రహము కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. జీవ మార్గములో ఉండేవాళ్ళు నీతి కలిగి ఉండాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. అది ఫెలిక్స్లో లేదయ్యా. దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఆయన మాలో అది ఉండడానికి మీరు సహాయం చేయండి. అయినా మేము మీ నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలంటే ఆశా నిగ్రహము మేము కలిగి ఉండాలయ్యా. నీవు ఏది వద్దు, ఏది ఆశించకూడదు, నీవు దేనితో తృప్తి పడమని సెలవిచ్చావో మేము ప్రభు దానిని బట్టి తృప్తి పడి జీవించడానికి మీరు సహాయం చేయి. చూడము నైనా దీవెనను ప్రభు, మరణాన్ని జీవాన్ని మీ ఎదుట ఉంచానన్నావు ప్రభు. దేవా మేము జీవ మార్గములో నడుచుకోవడానికి మీరు సహాయం చేయండి. మేము మీ రక్తములో కడగబడి పవిత్రుడిగా ఉన్న మేము ప్రభువా నిరంతరము దాన్ని కాపాడుకోవడానికి మీరు సహాయం చేయండి. దానికి యోగ్యులుగా చేయండి, అర్హులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. తిన్నని మార్గాన్ని వదిలిపెట్టిన బేయేరు కుమారుడైన బిలామును గుర్చయ్యా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఆశించకూడదు వాటిని గురించి ఆశించాడు, అందుకే ప్రభువా నీవు వద్దన్న దాన్ని ప్రేమించాడు గనుక దేవా మీరు మాట్లాడారు, మీకు వందనాలు అయ్యా. దేవా అలాంటి మార్గమును అలాంటి సమయంలో మేము నైనా ఆ మార్గంలో నడిచిపోకుండా మీరు సహాయం చేయండి. దేవా ఆ మార్గాన్ని ఇప్పుడు వరకు నైనా ఒకవేళ మా జీవితాలలో తెలియక నడుస్తూ ఉంటే ఆ మార్గమని అది మరణ మార్గమని తెలియక నడుస్తూ ఉంటే ఆ మార్గములో ఇక నుండి అయినా మమ్మల్ని తప్పించి మీ జీవ మార్గమును పురాతన మార్గములను గురించి విచారించి తెలుసుకొనమన్నావు. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనమన్నావు ప్రభువా. మీ దాసుల చేత బోధింపబడుతున్నప్పుడు, మీ దాసుల చేత వివరించబడినప్పుడు ప్రభువా మేము దానికినైనా ప్రభువా ఎక్కడ వ్యతిరేకమైన మనస్సు లేకుండగా, ఎక్కడనైనా ప్రభువా నాయన గద్దింపును అసహించుకోకుండా ప్రభువా మీరే సహాయం చేయండి. మీ మార్గములో నడిచినైనా దేవా మా హృదయాలు కఠినము కాకుండా, మీ మాటలు బోధించబడుతున్నప్పుడు మా హృదయాలు కఠినము కాకుండా ప్రభువా మెత్తనివై మాంసపు గుండెనిస్తానని నువ్వు సెలవిచ్చిన దేవుడు గనుక మీ మాటలు బోధించబడుతున్నప్పుడు మా హృదయాలకు మాంసపు గుండెను మీరు అనుగ్రహించి వాక్యానికి విధేయులై నిత్య జీవానికి వారసులవడానికి మేము మా బిడ్డలు మా కుటుంబం మాకు కలిగిన వారందరూ దేవా అందరము నిత్య జీవానికి వారసులవడానికి మీరే సహాయమును చేయమని ప్రార్థిస్తూ ఆ దిశగా పరుగులెత్తడానికి నిజమేనయ్యా నైనా నీకు వందనాలు ప్రభువా. పరిగెత్తే వారము కాదు, ఎగిరిపోవాలి అనే ప్రభువా అంతటి నైనా భక్తిని మాకు అనుగ్రహించండి. భక్తి పారవస్యాన్ని మీరు దయచే ప్రభువా. మీ కృపను మాకు నిండారులుగా మీరు అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సన్నిధి సహవాసం ప్రభు సన్నిధానానికి చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ.
యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఆరాధన ముగించుకుంటున్నాం. ఈ వారం కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? గమనించండి, వచ్చే శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం గొలుసు ప్రార్థన, ఆదివారం ఆరాధన మరియు బలారాధన. మరి వచ్చే వారం